కాబట్టి ఐహిక ఆముష్మికములందు ఇక్కడ మనం అందరం సుఖంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది. కాబట్టి యజ్ఞమును యాగమును మానుట అన్నది ఉండకూడదు. యజ్ఞయాగాదులు నిరంతరము జరుగుతూ ఉండవలసిందే. మీకు యజ్ఞము యాగము అనేటటువంటి ఈ మాటలు ఏ ఇతర విశ్వాసమునందు లేవు. ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి. యజ్ఞమును సంకల్పం చేసి అగ్నిహోత్రాన్ని రగల్చి సమంత్రకంగా దేవతలకి హవిస్సు సమర్పించడం అనేటటువంటి ప్రక్రియ, ఆ కృతజ్ఞతతో జీవించాలనేటటువంటి సిద్ధాంతము కలిగిన ఏకైక ధర్మము సనాతన ధర్మం ఒక్కటే. అందుకే యజ్ఞము యాగము ఈ రెండు చెయ్యడం, సమంత్రకంగా దేవతలకి హవిస్సు ఇవ్వడం ఏ ఇతర విశ్వాసమునందు ఉండదు. అది వేదప్రోక్తము, ఈశ్వర ప్రోక్తము. కాబట్టి మనం యజ్ఞయాగాది క్రతువులను ఎన్నడూ విస్మరించకూడదు. ఎప్పుడూ అవి జరుగుతూనే ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడు యజ్ఞమయ, అది ఆయన చేసినటువంటి ఏర్పాటు, అది ఆయన పెట్టిన వ్యవస్థ. లేకపోతే మేమిచ్చిన వర్షానికి వీళ్ళు హాయిగా పంటలు పండించుకు తింటున్నారు, కానీ దేవతల్ని మర్చిపోయారు, ఈశ్వర వ్యవస్థని మర్చిపోయారు, ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడన్న భావన మరిచిపోయి కృతజ్ఞతతో బతుకుతున్నారని ఈశ్వరుడు ఆగ్రహిస్తే ఉపద్రవ స్వరూపాన్ని పొందుతుంది. ఉపద్రవం అంటే ఏదో అయిపోదు. ఉపద్రవం అంటే ఒకటే, ఈ పంచభూతములు ప్రకోపం పొందేట్టుగా చేస్తాడు ఈశ్వరుడు. గాలి గాలిగా వీచిందనుకోండి, హాయిగా ఉంటుంది. గాలిగా వీచకుండా ప్రభంజనుడు అయ్యాడు అనుకోండి, అమిత వేగంతో వీచిందనుకోండి, ఆయన ప్రభంజనుడు అంటే విరిచేస్తాడన్నీ. ఆయనకి ఏది అడ్డొచ్చిందో అవన్నీ పడిపోతాయి, అవన్నీ విరిగిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి, అపార నష్టం జరిగిపోతుంది. నీరు ప్రవాహం చక్కగా వెళ్ళిందనుకోండి, మనందరం సంతోషంగా ఉంటాం. అతి ఉద్ధృతితో వచ్చిందనుకోండి, వరద అడ్డొచ్చిన వాటిని అన్నింటినీ పట్టుకెళ్ళిపోతుంది, ఉన్న సంపద వెళ్ళిపోతుంది. అగ్ని ఆయన శాసనానికి లోబడి ఉంటే అగ్నిహోత్రుడు మనకు అన్నం కూడా వండి పెడతాడు. మన ఇంటి వంటవాడెవరు అంటే అగ్నిహోత్రుడే, ఆయనే వండి పెడుతున్నాడు. ఆయన కర్మ. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్. పరమేశ్వరుడు యొక్క శాసనాన్ని ఔదుల దాల్చి అగ్నిహోత్రుడు ఇంటింటా పాచకుడై అన్నం వండి పెడుతున్నాడు. ఆయనకేం కర్మ అంటే ఆయనకి మనం హవిస్సిస్తాం, కృతజ్ఞత చెప్తాం. కాబట్టి నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఈ గ్యాస్ పొయ్యిలు ఉండేవి కావు. కట్టెల పొయ్యి మీద వంట చేసి వంటంతా అయిపోయిన తర్వాత కట్టెల్ని జార్చేయడం అని వెనక్కి తీసేసేవారు. వెనక్కి తీసేసిన తర్వాత ఒక